నికోలస్ మదురోను కిడ్నాప్ చేసి నిర్బంధించి అమెరికా జైల్లో పడేయడానికి ప్రెసిడెంట్ ట్రంప్ వాడుతున్న వాదన, మదురో ఒక పెద్ద డ్రగ్ ట్రాఫికర్, పెద్ద ఎత్తున వెనుజులా నుంచి మా దేశంలోకి డ్రగ్స్ వస్తున్నాయి, డ్రగ్ కార్టెల్స్కి మదురో నాయకుడు అనేది ఆరోపణ. కానీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఏంటంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఇది అమెరికా ప్రభుత్వ విభాగము. యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన నేషనల్ డ్రగ్ థ్రెట్ అసెస్మెంట్ రిపోర్ట్. మీకు ఈ రిపోర్ట్ అయితే ఏకంగా అమెరికా ప్రభుత్వ రిపోర్ట్ కదా, ఐ థింక్ అరౌండ్ 57 పేజెస్ అనుకుంటాను. ఇందులో వెనుజులా గురించి ఒక పేరా ఉంది. మరి వెనుజులా అంత ప్రమాదకరంగా మదురో నాయకత్వంలో ఉంటే మరి కేవలం ఒక్క పేరు ఎందుకు పెడతాడు ట్రంప్? అలాగే రెండో ఉదాహరణ, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ 2025. ఇందులో 100 పేజెస్ రిపోర్ట్, ఇది ఓవర్ 100 పేజెస్ అనుకుంటాను. సో దీంట్లో అయితే అసలు వెనుజులా మెన్షన్ లేదు. మీకు థర్డ్ ఎగ్జాంపుల్, యూరోపియన్ యూనియన్ యాన్యువల్ డ్రగ్ అసెస్మెంట్ రిపోర్ట్. ప్రతి ఏటా యూరోపియన్ యూనియన్ విడుదల చేసే వార్షిక నివేదిక. ఇందులో కూడా వెనుజులా పేరు లేదు, మదురో పేరు లేదు. ఇవన్నీ ఇటీవల రిపోర్ట్ నేను చెప్తున్నాను. మరి మీకు 3 ఉదాహరణలు చెప్పాను: అమెరికా రిపోర్ట్, యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్, యూరోపియన్ యూనియన్ రిపోర్ట్. ఈ మూడిట్లో వెనుజులా ప్రస్తావన లేదు, ఒకవేళ ఉన్నా చాలా మైనర్గా మాత్రమే మెన్షన్ చేశారు. మరి ఎందుకని మదురోను లోపలేసినట్లు? ఇప్పుడు నిజంగానే డ్రగ్స్కు కంట్రోల్ చేయడం మీద ట్రంప్కు అంత కమిట్మెంట్ ఉంది. ఇంకో ఉదాహరణ చెప్తాను. ఇటీవల హాండురస్లో జరిగిన పరిణామం. హాండురస్ గత మాజీ ప్రెసిడెంట్ జువాన్ ఆర్లాండో హెర్నాండెస్, ఇతనికి 45 ఏళ్ల జైలు శిక్ష ఉంది. ఏది డ్రగ్స్ను డ్రగ్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ అయినట్టు, నార్కో టెర్రరిజం అంటారు ట్రంప్ భాషలో. ఈ నార్కో టెర్రరిజానికి పాల్పడినందుకు 45 ఇయర్స్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అతనికి ఇటీవల ప్రెసిడెంట్ ట్రంప్ క్షమాభిక్ష పెట్టాడు, పార్డన్ ఇచ్చాడు. మరి నిజంగానే డ్రగ్స్ పైన కమిట్మెంట్ ఉంటే ఎందుకు ఇస్తాడు పార్డన్? అక్కడికి ఆగలేదు. హాండురస్లో ఇటీవల ఎలక్షన్ జరిగాయి. ఇప్పుడు ఈ జువాన్ ఆర్లాండో హెర్నాండెస్ పార్టీ, నేషనల్ పార్టీ అని, ఆ పార్టీ క్యాండిడేట్కు మద్దతు ఇవ్వండి అంటే, తానే నార్కో ట్రాఫికర్గా ప్రకటించి ఇటీవల పార్డన్ చేసిన నాయకుడి సపోర్టర్కు ఆయన పార్టీకి చెందిన వ్యక్తిని గెలిపించండి. మీరు కనుక నేషనల్ పార్టీ క్యాండిడేట్ గెలిపించకపోతే అమెరికా సాయాన్ని నిలిపివేస్తాం అంటూ హాండురస్ ఓటర్లకు పిలిపించాడు. ఇప్పుడు చెప్పండి, డ్రగ్ లాజిక్ ట్రంప్ నిజంగా ఎంత అబద్ధాలతో కూడిందో.